హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో సీక్వెల్ డేటాబేస్ గురించి తెలుసుకుందాము. సో జస్ట్ బేసిక్స్ చెప్తాను. సో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలా యూస్ చేస్తారు, ఎలాంటి కమాండ్స్ యూస్ చేస్తారు అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. అలాగే జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో యూఐ బ్యాక్ ఎండ్ టెస్టింగ్ కాకుండా డేటాబేస్ టెస్టింగ్ కూడా ఉంటుందండి. సో ఎందుకంటే మనం ఏదైనా డేటా యూఐ నుంచి పంపిస్తున్నామంటే ఆటోమేటిక్గా మనకు బ్యాక్ ఎండ్ ద్వారా మనకు డేటాబేస్లో స్టోర్ అవుతుంది కాబట్టి సో ఆ టేబుల్స్ కానీ ఆ స్కీమా కూడా వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి మీకు జనరల్గా ఆటోమేషన్ ఇంజనీర్స్ కానీ అలాగే మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్స్ కానీ ఒకసారి డేటాబేస్ గురించి కూడా నేర్చుకుంటే మనం ఇంటర్వ్యూస్లో కూడా మనకు క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ టాపిక్ కూడా కవర్ చేస్తున్నాను. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి, మీకు బాగా యూజ్ అవుతాయి. ఇంకా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాము. SQL is a standardized programming language and used for managing and manipulating relation database. Purpose: SQL is used for perform various operations on data store in relational databases such as a query, updating, alage inserting and deleting data. సో ఇది డెఫినేషన్ అండి. సో మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పినా సరిపోతుంది. అలాగే మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్గా మనకు బ్యాంకింగ్స్ ఉంటాయి కదా. సో మనం బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాము. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ అవుతూ ఉంటుంది, అంటే చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఎక్కడ స్టోర్ అవుతుంది అనుకున్నట్టయితే మనము ఇదంతా మొత్తము ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుందండి. సో ఇదని కాదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ సో ఈ డేటాబేస్లో స్టోర్ అయినప్పుడు మనకు ఎప్పుడు కావాలన్నా మనం ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు, అలాగే అప్డేట్ చేయొచ్చు, రికార్డ్స్ని డిలీట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము డేటాబేస్ అయితే యూస్ చేస్తాము. సో మీరు ఏదైనా అప్లికేషన్ కానీ ఏదైనా మన ఫామ్ ఫిల్ చేస్తున్నా కూడా ఆన్లైన్ ద్వారా, సో ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నా జనరల్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఆటోమేటిక్గా మీరు ఇన్పుట్స్ ఇస్తారు. సో బ్యాక్ ఎండ్ మొత్తం ఏం చేస్తుందంటే ఆ డేటాను తీసుకుని వెళ్ళి డేటాబేస్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు యూఐ క్రాష్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేఫ్గా ఉండిందనుకోండి, మళ్ళీ ఇంకో యూఐ మనం డెవలప్ చేసుకుని ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకొని చూపించుకోవచ్చు. సో కాబట్టి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. డేటాబేస్లో మనకి కోర్ ఫంక్షన్స్ అయితే ఉంటాయండి. క్వెరీయింగ్ డేటా, సో రిట్రీవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్ యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఏదైనా మనకు డేటా కావాలంటే, ఏదైనా క్వెరీ రాయాలంటే మనకు సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం రాస్తామండి. నెక్స్ట్ మనకు ఇన్సెట్టింగ్ డేటా, సో డేటాని ఏ విధంగా ఇన్సెట్ చేస్తారు. యాడ్ న్యూ రికార్డ్ టు ఏ టేబుల్ విత్ ద ఇన్సెట్ స్టేట్మెంట్. సో ఇన్సెట్ ఒక స్టేట్మెంట్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే రికార్డ్స్ని ఇన్సెట్ చేస్తాము. అప్డేటింగ్ డేటా, మోడిఫై ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్ యూజింగ్ ద అప్డేట్ స్టేట్మెంట్. సో అప్డేట్ స్టేట్మెంట్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే రికార్డ్ని అప్డేట్ చేయడము, మోడిఫై చేయడం అనేది చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు డిలీటింగ్ డేటా, సో రిమూవ్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్ విత్ ద డిలీట్ స్టేట్మెంట్స్. సో జనరల్గా మనకు టేబుల్లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి, అంటే అన్యూజ్డ్ అని, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, మనకు అవసరం లేదనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మా టేబుల్లో పర్టికులర్గా మనకు ఏ రికార్డ్ డిలీట్ చేయాలి అని చెప్పేసి క్వెరీలో మెన్షన్ చేసి డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనము డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి కోర్ ఫంక్షన్స్ అండి, అంటే మనకు డైలీ బేసిస్, అంటే డైలీ యూజ్ చేసే ఫంక్షన్ స్టేట్మెంట్స్ అనుకోండి. సో ఇలాంటి ఆపరేషన్స్ మనము డేటాబేస్లో ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేసి పర్ఫామ్ చేస్తాము. అలాగే రిమైనింగ్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి అని నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఇంకా డేటాబేస్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, అలాగే మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాగే షార్ట్స్ కూడా చేస్తున్నానండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఈజీ అయ్యేటట్టుగా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.